సో ఇప్పుడు మనం డిజైన్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఎక్స్క్లూజివ్ నార్ యూజింగ్ ద పాస్ ట్రాన్సిస్టర్ లాజిక్ నేర్చుకుందాం. సో ఇది నేర్చుకునే ముందు మనకి XORలో బూలియన్ ఎక్స్ప్రెషన్ ఏంటంటే y a బార్ b ప్లస్ ab బార్. అలాగే x నార్కి వచ్చేటప్పటికి y ab ప్లస్ a బార్ b బార్. ఓకే, ఈ లాజిక్ మనకు కావాలి. తర్వాత పాస్ ట్రాన్సిస్టర్ గురించి మాట్లాడుకుందాం. పాస్ ట్రాన్సిస్టర్లో ఏంటంటే సపోజ్ ఇది కంట్రోల్ ఇన్పుట్ అనుకుందాం. ఇది ఇన్పుట్ సోర్సు, ఇది డ్రైను, ఇది గేటు. సోర్స్ వాల్యూ ఏదైతే ఉందో సోర్స్ 0 అయితే డ్రైన్ కూడా 0 అవుతుంది. సోర్స్ 1 అయితే డ్రైన్ కూడా 1 అవుతుంది. ఇప్పుడు కంట్రోల్ ఇన్పుట్ =1 అయినప్పుడు కంట్రోల్ ఇన్పుట్ =0 అయిందనుకోండి, సోర్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు డ్రైన్. సో డ్రైన్ దగ్గర అవుట్పుట్ 0 అవుతుంది. ఓకే, సో దీన్నే మనం ఇలాగా అర్థం చేసుకోవచ్చు. సపోజ్ ఇది ఏ అనుకో, ఇది బి అనుకో. సపోజ్ ఇఫ్ ఏ =1 అయిందనుకో, దీని వాల్యూ అవుట్పుట్ వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి y a ఇంటూ బి అనమాట. ఓకే, సో అలాగా అంటే సోర్స్ నుంచి డ్రైన్కి వచ్చేసేది అవుట్పుట్ కింద లెక్క. సో దీన్ని బట్టి ముందు ట్రూత్ టేబుల్ రాసుకుందాం. ఎక్స్క్లూజివ్ వారికి ట్రూత్ టేబుల్ ab y a బార్ b ప్లస్ ab బార్. ఓకే, ఏ బి 0 0 అయిందనుకో అవుట్పుట్ 0 0 1 అయిందనుకో, ఈ ఏబీ వాల్యూస్ని ఈ బూలియన్ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే అవుట్పుట్ 0 వస్తుంది. 0 1 అయిందనుకో 1, 1 0 అయిందనుకో 1, 1 1 అయిందనుకో 0. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ కానీ వన్స్ కానీ వస్తే అవుట్పుట్ 0, ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వస్తే అవుట్పుట్ 1, ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, బి కనుక 0 అయిందనుకోండి, బి కనుక 0 అయిందనుకోండి, ఇన్పుట్లో ఏదైతే ఉందో అవుట్పుట్లోకి అదే వస్తుంది. సో y a అని రాయొచ్చు. బి ఇన్పుట్ 1 అయిందనుకోండి, 0 ఇస్తే 1 వచ్చింది, 1 ఇస్తే 0 వచ్చింది. కాబట్టి b 1 అయితే y a బార్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ డయాగ్రామ్ని మనం ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఏ బార్, ఇది b. సో a బార్ ఇంటూ b అనేది అవుట్పుట్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఇంకొకటి ab బార్. సో ఇది b బార్ అయిందనుకోండి, ఇది a అయిందనుకోండి, అవుట్పుట్ ab బార్ అవుద్ది. సో ఇవి రెండు ఇలా కనెక్ట్ చేసి అవుట్పుట్ y ఇస్తే y అనేది a బార్ b ప్లస్ ab బార్ ఇలా రాసేయచ్చు. ఓకే, సో కంట్రోల్ ఇన్పుట్ని బట్టి అవుట్పుట్లు వస్తాయి. ఇది పాస్ ట్రాన్సిస్టర్ ఎక్స్క్లూజివ్ ఆర్. అదే ఎక్స్క్లూజివ్ నార్ అనుకో, ఎక్స్క్లూజివ్ నార్ కూడా సేమ్. రెండు పాస్ ట్రాన్సిస్టర్లు రాస్తాం, ఈ రెండు కలిపేస్తాం, అవుట్పుట్ ఇది. ఇప్పుడు చూడండి, ఎక్స్క్లూజివ్ నార్కి ట్రూత్ టేబుల్ ఏంటి, దీనికి రివర్స్ వస్తుంది. ఎక్స్ నార్ ab అవుట్పుట్ y. సో 0 0 0 1 1 0 1 1. ఇక్కడ 0 వచ్చింది కదా, 0 0 వచ్చినాయి అనుకో అవుట్పుట్ 1, 1 1 వచ్చినాయి అనుకో అవుట్పుట్ కూడా 1. ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వస్తే ఇక్కడ 0 వస్తుంది. దీనికి రివర్స్ అనమాట. 0 ఉన్న చోట 1 రాయండి, 1 చోట 0 రాయండి. సో 0 తర్వాత 1 రాయండి. అలా రాయొచ్చు, అలాగైనా రాయొచ్చు. లేదంటే మీరు ఎక్స్ప్రెషన్ ab ప్లస్ a బార్ b బార్, ab ప్లస్ a బార్ b బార్లో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే కూడా అవుట్పుట్ సేమ్ అదే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, b అనేది 0 అయిందనుకో, 0 ఇస్తే 1 వచ్చింది, 1 ఇస్తే 0 వచ్చింది. కాబట్టి సో b అనేది 0 ఇచ్చారనుకోండి, అంటే b బార్. సో ఇక్కడ ఏ ఇన్పుట్ అవుట్పుట్లోకి వచ్చింది, a బార్ కింద వచ్చింది. సో a బార్ b బార్. ఓకే, ప్లస్ ఇక్కడ b అనేది కనుక 1 అయిందనుకో, 0 ఇస్తే 0, 1 ఇస్తే 1. కాబట్టి b ఇస్తే ఇక్కడ a b అనమాట. సో దిస్ ఈజ్ a b. సో b బార్ అనేది ఇన్పుట్ ఇస్తే ఇక్కడ ఇన్పుట్ a బార్ డైరెక్ట్గా ఇలాగ వస్తుంది, a బార్ ఇంటూ b బార్. ఓకే, b బార్ 0 అంటే b, ఇది b 0 అంటే b బార్ అనమాట ఇక్కడ ఇన్పుట్. సో b బార్ ఇస్తే ఇన్పుట్ a ఏదైతే ఉందో దానికి కాంప్లిమెంట్ వచ్చింది కాబట్టి a బార్ ఇంటూ b బార్. అలాగే ఏ b 1 అయిందనుకో, అంటే b ఇచ్చాం అనమాట. అప్పుడు ఏ ఏదైతే ఉందో అదే వైలోకి వస్తుంది కాబట్టి a ఇంటూ b అనమాట. సో ఇది ఎక్స్క్లూజివ్ నార్. సో దీనికి ఎలా రాస్తావు అంటే, ఇఫ్ b ఈజ్ ఈక్వల్స్ టు 0, y ఈజ్ ఈక్వల్స్ టు a బార్. ఇఫ్ b ఈజ్ ఈక్వల్స్ టు 1, ఇఫ్ b ఈజ్ ఈక్వల్స్ టు 0, y ఈజ్ ఈక్వల్స్ టు a బార్. ఓకే, 0 ఇస్తే 1 వచ్చింది, 1 ఇస్తే 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ b ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే y ఈజ్ ఈక్వల్స్ టు a. ఓకే, సో b ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే మనకి b బార్ అని రాసుకుంటాం, b ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే b అని రాసుకుంటాం. సో b బార్ ఇంటూ a బార్ ఈజ్ ఈక్వల్స్ టు y. అలాగే
బి ఇంటూ ఏ ఈజ్ నథింగ్ బట్ అవుట్పుట్ ఏబి. ఓకే, సో ఈ విధంగా ఎక్స్క్లూజివ్ ఆర్ ఎక్స్క్లూజివ్ నార్ ట్రాన్సిస్టర్స్ పాస్ ట్రాన్సిస్టర్తో మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు.